నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వచ్చేసి మేము యాక్చువల్లీ రుట్లాండ్ వాటర్ అంటే అది ఆంగ్లియన్ వాటర్ పార్క్స్ అంటారనమాట. సో, అక్కడికి వెళ్తున్నాం మేము. వెదర్ చాలా బాగుందనేసి. ఇంకా అంటే వేరే ఫ్రెండ్స్ చెప్పారనమాట. వాళ్ళు లెస్టర్‌లో ఉంటారు. వాళ్ళు చెప్పారు ఇక్కడ రుట్లాండ్ వాటర్ పార్క్ ఉంది. బాగుంటది. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు రండి అంటే సరే అనేసి మేము వెళ్తున్నాము. మాకు ఇక్కడ నుంచి కరెక్ట్ 50 మినిట్స్ పట్టిందనమాట వెళ్ళడానికి. సో, అక్కడ ఏంటంటే అక్కడ మనం మంచిగా వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, వాకింగ్, రిలాక్సింగ్ అండ్ బీచ్ కూడా ఉందనమాట. సో, యూ కెన్ ఎంజాయ్ అనమాట. ఒక ఫ్యామిలీ ప్యాకప్ లైక్ అంటే పిక్నిక్ లెక్క వెళ్ళొచ్చు. గెట్ టుగెదర్ అక్కడ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక మాకు అనిపించింది అనమాట. వావ్! ఇంత బాగుందా, దట్ 50 మినిట్స్ అవేలోనే ఉంది. ఎంత బాగుంది. ఇదేంటంటే ఈ రుట్లాండ్ వాటర్ ఏంటంటే రిజర్వాయర్ అనమాట. రుట్లాండ్లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఆఫ్ రుట్లాండ్స్ కౌంటీ టౌన్ ఓక్హామ్ అనే ప్లేస్లో ఉందన్నమాట. మొత్తం ఇదేంటంటే మొత్తం రివర్ నేనే అండ్ రివర్ వెల్లాండ్ ప్రొవైడ్స్. ఇదేంటంటే ఈస్ట్ మిడ్లాండ్స్కి వాటర్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో అదనమాట రుట్లాండ్ వాటర్ అనేసి. ఇంకా అక్కడ మనము మాకు చెప్పాను కదా 50 మినిట్స్ పట్టిందనమాట. సో అక్కడ నుంచి మేము వెళ్ళాము. వెళ్ళాక అక్కడ ఇంకొకటి కూడా ఉందంట, నార్మాంటన్ చర్చ్ అనమాట. అదేంటి అంటే అది యాక్చువల్లీ ఆ చర్చ్ని వాళ్ళు వెడ్డింగ్స్కి యూస్ చేస్తారనమాట. అక్కడ ఆ చర్చ్లో వెడ్డింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లేదా కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది సైక్లింగ్ చేస్తున్నారు, వాటర్ స్పోర్ట్స్ ఉంది, ఫుడ్ డ్రింక్ అండ్ వాలంటరీ చేస్తూ ఉంటారు. ఆక్వా పార్క్ ఉందన్నమాట. పార్క్లో పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. ఇదైతే నార్మాంటన్ చర్చ్ అనేది వెన్యూ హైర్ కింద ఉందన్నమాట. అలానే బీచ్, మినీ గోల్ఫ్, ఇంకా ర్యాబిట్స్ తోటి మినీ గోల్ఫ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. మేము ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళలేదన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఒక అంటే 1కి వెళ్ళాం. యాక్చువల్లీ ఇది ఓపెన్ అయ్యేది ఐ థింక్ 11కే ఓపెన్ చేస్తారు. సో మీరు 11 o'clock అట్లా వెళ్ళిపోతే మంచిగా ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇదిగో మేము ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా పార్కింగ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు మంచిగా అక్కడ చెట్ల దగ్గర అంటే ఎలా అనిపించింది అంటే నాకు ఈ ప్లేస్ మనము ఇండియాలో ఉన్నప్పుడు అది చేసుకుంటాం కదా వనభోజనాలు అనేసి, వెళ్ళినట్టు అనిపించింది అనమాట. ఈ లొకేషన్ మంచిగా బీచ్కి దగ్గర అండ్ అందరూ ఒక 10 ఫ్యామిలీస్ వెళ్ళినా చాలా బాగా చేసుకోవచ్చు. ఇక చూసారు కదా మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. సో మేము కరెక్ట్ 1:10కి అలా రీచ్ అయ్యాము. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళు లెస్టర్లో ఉంటారు. వాళ్ళకి జస్ట్ 40 మినిట్సే కాబట్టి. సో లొకేషన్ మాత్రం చాలా అమేజింగ్ వ్యూ అండి. సన్సెట్ బాగుంటుంది. మేము అంతసేపు ఉండలేదు, బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. పిల్లలతోటి బార్బీక్యూ చేసుకునే వాళ్ళు బార్బీక్యూ చేసుకున్నారు, ఫ్యామిలీస్ వచ్చారు. మంచిగా చాలా బాగా అనిపించింది. సో మీరు వెళ్ళండి, యాక్చువల్లీ ట్రై చేయండి, చాలా బాగుంది. మేము ఇంకా అక్కడ నుంచి ఆక్వా పార్క్ ఉంటే మా పిల్లలు వాళ్ళు బోటింగ్ అన్నారు. సో లాస్ట్కి లక్ష్మి అంటే ప్రీతిక వాళ్ళు కయాకింగ్ చేశారు. కయాకింగ్ ఎంజాయ్ చేస్తారు ఒక 1 hour అనమాట. మీరు ఇద్దరు వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు. బోట్ రైడింగ్స్ ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్ అన్నా కదా, అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆక్వా పార్క్లో పిల్లలకు కూడా ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఏంటంటే ప్రిపేర్డ్గా వెళ్ళలే కాబట్టి వెళ్ళలేదు అనమాట. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తాము. సో దే కెన్ ఎంజాయ్, హ్యావ్ ఫన్ అనమాట. 1 hour వాళ్ళని వదిలేసామనుకో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం వాకింగ్ చేసుకోవచ్చు, గ్రీనరీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ బీచ్ చుట్టూ మంచిగా తిరగొచ్చు అనమాట. ఇంకా అట్లనే లంచ్ చేసుకున్నాము. నేను పులిహోర చేశాను, నా ఫ్రెండ్ ఏమో అటుకులు ఏదో చేసుకొని వచ్చింది. సో అవి తిన్నాక ఇక మంచిగా అలా వాక్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కాసేపు గడిపాము. ఇక్కడ ఐ థింక్ పిల్లలు వాళ్ళు కయాకింగ్ వెళ్ళారు కదా, వెళ్ళాక ఇంకా మేము మా ఫ్రెండ్కి 3 పిల్లలు అనమాట. సో 2 చిన్న పిల్లల్ని తీసుకొని అలా వాటర్ సైడ్స్ తిరిగేసి కాసేపు ఉండి అక్కడ నుంచి మనకి ఇంకొకటి నార్మాంటన్ అని చెప్పాను కదా, అది వచ్చేసి 12 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో ఆ 12 మినిట్స్ డ్రైవ్కి మేము నడిచి వెళ్తే చాలా లాంగ్ అనుకోండి. మేము ఇంకా కార్లో 12 మినిట్స్ వెళ్ళాము. సో అది కూడా భలే బాగుంది యాక్చువల్లీ. ఏమంటారు చూడు, బీచ్ మధ్యలో చర్చ్ అనమాట. సో ఆ చర్చ్లో వచ్చేసి అది దాన్ని వెడ్డింగ్ వెన్యూగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక
ల్యాండ్ మార్క్ అనమాట, ఫేమస్ ల్యాండ్ మార్క్ అంటారు అనమాట. నార్మాంటన్ చర్చ్ అనేది పాపులర్ అండ్ యూనిక్ వెన్యూ ఫర్ వెడ్డింగ్స్కి. సో అక్కడికి వెళ్ళేసి కాసేపు మేము కూర్చొని అక్కడ రిఫ్రెష్నెస్ బాగుంది, మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను ఈ అడ్రస్. వెళ్ళి పిల్లలతోటి ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ వెళ్ళొచ్చు అనమాట, స్మాల్ పిక్నిక్ లెక్క. సో వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. చూడండి, వీడియో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఇది చూసారా, ఇది అనమాట. ఇప్పుడు మా పిల్లలు వెళ్తారంట, వెళ్తా అంటే బుక్ చేద్దాం. బాగుంది, దగ్గరికి మనకి. Struggling. చూడండి, ఇద్దరు కయాకింగ్ చేస్తున్నారు పిల్లలు, దీపిక అండ్ లక్ష్మి. కుస్తీ పడుతున్నారు అన్నమాట. ఇదో చూసారా, అక్కడెక్కడ ఉన్నారన్నమాట మా వాళ్ళు, చేసుకుంటూ వస్తున్నారు పిల్లలు. చూడదుగా అక్కడ ఉన్నారు, ఇదిగా. సో రుట్లాండ్ వాటర్ ఆక్వా పార్క్ మొత్తం చూసారు కదా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బోటింగ్ ఉంటుంది, కయాకింగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఫ్యామిలీ ట్రిప్ వేసుకోవచ్చు, టూర్ లెక్క కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందాక వచ్చేసి మేము రుట్లాండ్ ఆక్వా పార్క్ వచ్చాం కదా. సో ఇక్కడ ఇంకొకటి కూడా రుట్లాండ్ ఇదే, ఇది మొత్తము. బట్ ఇక్కడంతా ఒక చెరువునే. సో ఆ చర్చ్ కోసం వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మేము నడవాలి, చర్చ్ దగ్గరికి వెళ్ళాలి అంటే. చాలా దూరం అన్నమాట. హాయ్ లక్ష్మి, డిడ్ యూ ఎంజాయ్ కయాకింగ్? హౌ ఇస్ ఇట్? Flipped over 15 times. I stood up though. Oh, okay. Next time we all can go because we did not plan for it, right? So next time I nearly no, the boat nearly flipped. How? At the end, Nana started pulling it, and we were flipping. Is it? Okay. So you had fun that also. So now let's go to see the church which is in the water. Mad.
సో లెట్స్ గో నౌ. ఎండ ఉందనేసి క్యాప్ పెట్టుకున్నాం. లక్ష్మి చూడండి ముందు మొత్తం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఫ్రూట్ ల్యాండ్, ఫ్రూట్ ల్యాండ్. సో అక్కడ ఉన్నాం.
సో చూసారు కదండి, రుట్లాండ్ వాటర్ పార్క్, ఆక్వా పార్క్ అండ్ నార్మాంటన్ చర్చ్ అంతా చూసారు కదండి. మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. వాళ్ళు ఐ థింక్ 11 to ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో పాటు, పిక్నిక్ లెక్క ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అందరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. బాయ్.